హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. లాస్ట్ వీడియోలో మనం ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 5 షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్కు చెందిన ఈ డేంజరస్ బ్యాట్స్మెన్ 1996 అక్టోబర్ 4వ తేదీన శ్రీలంకతో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఈ మ్యాచ్లో నెంబర్ 3లో బ్యాటింగ్కి వచ్చిన అఫ్రిది శ్రీలంక బౌలర్లతో ఒక ఆట ఆడుకున్నాడు. అసలు ఏ బౌలర్ మీద కనికరం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్ చేసి కేవలం 37 బాళ్లలోనే సెంచరీ చేశాడు. అప్పట్లో ఇది ఒక సెన్సేషనల్ రికార్డ్. మొత్తానికి ఈ మ్యాచ్లో 40 బాల్స్ ఫేస్ చేసిన అఫ్రిది 102 పరుగులు చేసి సింగిల్ హ్యాండ్ తో పాకిస్తాన్ ను గెలిపించాడు. ఇక తను ఆడిన ఇన్నింగ్స్ లో 6 4లు మరియు 11 6లు ఉన్నాయి. నెంబర్ 4 కోరీ ఆండర్సన్. న్యూజిలాండ్కు చెందిన ఈ డిస్ట్రక్టివ్ ఆల్రౌండర్ దాదాపు 19 సంవత్సరాల తర్వాత అఫ్రిది రికార్డును బ్రేక్ చేశాడు. 2014 జనవరి 1వ తేదీన న్యూజిలాండ్ మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించారు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఇక నెంబర్ 5లో బ్యాటింగ్ కి వచ్చిన ఆండర్సన్ వెస్టిండీస్ బౌలర్లను ఉతికారేశాడు. అసలు ఏ బాల్ వేసినా నేను సిక్సరే కొడతా అన్న రేంజ్ లో బ్యాటింగ్ చేసి కేవలం 36 బాళ్లలోనే సెంచరీ చేశాడు. అలాగే తాను ఆడిన ఈ ఇన్నింగ్స్ లో 6 4లు ఉంటే 14 6లు ఉన్నాయి. ఇక మొత్తం మీద ఈ ఇన్నింగ్స్ లో 47 బాల్స్ ఆడిన ఆండర్సన్ 278.72 స్ట్రైక్ రేట్ తో 131 పరుగులు చేశాడు. నెంబర్ 3 డేవిడ్ మిల్లర్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ డేంజరస్ బ్యాట్స్మెన్ 2017 అక్టోబర్ 29న బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో ఒక దిమ్మ తిరిగిపోయే సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో నెంబర్ 5లో బ్యాటింగ్ కి వచ్చిన మిల్లర్ బంగ్లాదేశ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. చాలా అగ్రెసివ్ ఇంటెంట్ తో ఆట మొదలు పెట్టిన మిల్లర్ కేవలం 35 బాళ్లలోనే సెంచరీ చేశాడు. మొత్తం మీద ఈ మ్యాచ్ లో 36 బాల్స్ ఆడిన మిల్లర్ 280 స్ట్రైక్ రేట్ తో 101 పరుగులు చేశాడు. ఇక మిల్లర్ ఆడిన ఈ ఇన్నింగ్స్ లో 7 4లు మరియు 9 6లు ఉన్నాయి. నెంబర్ 2 రోహిత్ శర్మ. మన టీమిండియా కెప్టెన్ అయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కే ఒక అద్భుతం అని చెప్పవచ్చు. 2017 డిసెంబర్ 22వ తేదీన శ్రీలంకతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. శ్రీలంక బౌలర్ల మీద ఏమాత్రం కనికరం చూపించకుండా ఒక్కొక్కరిని ఉతికి ఆరేశాడు. అసలు బౌలర్ తో నాకు సంబంధం లేదు, ఎవరైనా బౌలింగ్ వేయండి, నేను మాత్రం నిల్చున్న చోటు నుండే 6లు కొడతా అన్న రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు మన హిట్ మ్యాన్. ఇక ఈ క్రమంలోనే 12 4లు మరియు 10 6లతో కేవలం 35 బాళ్లలోనే సెంచరీ చేసి మ్యాచ్ 13వ ఓవర్లో అవుట్ అయ్యాడు. లేకపోతే ఆ రోజే మనం మొట్టమొదటి టీ20 డబుల్ సెంచరీ చూసుండే వాళ్ళం. ఇక ఈ ఇన్నింగ్స్ తో టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా డేవిడ్ మిల్లర్ రికార్డ్ ను ఈక్వల్ చేశాడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. నెంబర్ 1 ఏబీ డివిలియర్స్. ఈ పేరు చెప్తే బౌలర్ల వెన్నెముకలో వణుకు పుడుతుంది, కెప్టెన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మిస్టర్ 360గా పిలువబడే ఏబీ క్రికెట్లో ఒక అద్భుతం అని చెప్పవచ్చు. 2015 జనవరి 18వ తేదీన వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో నెంబర్ 3లో బ్యాటింగ్ కి వచ్చిన ఏబీ వెస్టిండీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. మీరు బాల్ ఎక్కడైనా వేయండి, ఫీల్డర్స్ ని ఎక్కడైనా పెట్టండి, నేను మాత్రం 6లే కొడతా అనే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. డిస్ట్రక్షన్ కి మారు పేరైన ఏబీ ఈ మ్యాచ్ లో కేవలం 31 బాల్స్ లోనే సెంచరీ చేసి క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ లో 46 బాల్స్ ఆడిన ఏబీ 338.63 స్ట్రైక్ రేట్ తో 149 పరుగులు చేశాడు. ఇందులో 9 4లుంటే ఏకంగా 16 6లు ఉన్నాయి. నాకు తెలిసి ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే మరో ఏబీ డివిలియర్సే రావాలి, లేదా వేరే ప్లానెట్ నుండి ఏలియన్స్ అయినా రావాలి. అంతేగాని వేరే ప్లేయర్స్ ఎవరు ఈ రికార్డును బ్రేక్ చేయలేరని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఈ రికార్డు గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.